హలో ఫ్రెండ్స్, గత శనివారం రోజు శ్రీకాకుళంలోని పలాస కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన తొక్కిసలాట గురించి మనం ఒకటి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 10 మందికి పైగా భక్తులు చనిపోయారు, 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ తప్పు నీదంటూ చర్చలు జరుగుతున్నాయి. అక్కడికి వచ్చిన భక్తులది తప్ప, ఆ గుడి కట్టిన ఆ పెద్ద అయినది తప్ప, అక్కడ పట్టించుకొని ప్రభుత్వాన్ని తప్ప అన్నదాని చుట్టే ఇప్పుడు చర్చ అంతా సాగుతుంది. అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్లో? ఆ గుడి ఆ పెద్ద అయిన ఎందుకు కట్టాల్సి వచ్చింది అన్న దాని గురించి మనం ఈ వీడియోలో బ్రీఫ్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ గుడి కట్టించింది 95 ఏళ్ల హరిముకుంద పాండ అనే ఒక వృద్ధుడు. ఇతడు చెప్పిన కథ ప్రకారం, చిన్నతనంలో నేను తిరుపతికి తరచుగా వెళ్ళే వాళ్ళం నా తల్లిదండ్రులతో. నేను అప్పుడు ఎంతో ఆనందంగా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేవాడిని. కాస్త పెద్ద అయ్యాక నేను వెళ్ళడం తగ్గించాను. ఆ తర్వాత ఒకసారి నేను తిరుపతికి వెళ్ళినప్పుడు టికెట్ కొని ఆ దేవుని దర్శనం చేసుకోవాలని తెలిసింది. అలా అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడి నుంచి నూకేశారు. ఆ దేవుని దర్శనమే నాకు అవ్వలేదు. ఆ బాధతో నేను నా తల్లితో మాట్లాడగా, నా తల్లి అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు, ఆ స్వామిని ఇక్కడే కట్టుకోవచ్చు అని చెప్పడంతో 12 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నా సొంత స్థలంలో నేను ఈ వెంకటేశ్వర స్వామిని కట్టుకున్నానని మాట్లాడారు. ఆ 95 ఏళ్ల వృద్ధుడు ఎక్కడా భయపడకుండా, నా సంతోషం కోసం నేను కట్టుకున్నాను, దీంట్లో తప్పేముంది, రోజుకు 3000 నుంచి 4000 మంది భక్తులు వచ్చి వెళ్తుంటారు, నేను ఎవరిని ఎప్పుడు ఆపలేదు, సడన్గా ఒకేసారి 21,000 మంది భక్తులు వస్తారని నేను ఊహించలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఆ ముకుంద గారిపైనే కేసు పెడుతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఫ్రెండ్. ఎందుకంటే ఆయనకు నచ్చిన దేవుణ్ణి ఆయన సొంత స్థలంలో ఆయన కట్టుకున్నాడు, ఆయన కొలుచుకుంటున్నాడు. అందులోనూ భక్తులకు రావడానికి ఆయన అవకాశం కూడా ఇచ్చాడు. ఆయన చేసే ఈ పనిని మనం తప్పు పట్టలేము. అండ్ రెండో విషయానికి వస్తే, భక్తులు 3 నుంచి 4,000 మంది అక్కడికి ఆ భక్తులు రావడము. కార్తీక మాసం సమయంలో శనివారాలు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది వెంకటేశ్వర స్వామికి. ఇదే శనివారం రోజు ఏకాదశి అవటంతో ప్రతి ఒక్కరూ దేవుడిని దర్శించుకోవాలని అక్కడికి 21,000 మందికి పైగా వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ 21,000 మంది భక్తులు వచ్చారు కరెక్టే, కానీ ఒక గుడికి వచ్చినప్పుడు మనము కొంచెం శ్రద్ధగా ఉండాలా లేదా, క్రమశిక్షణగా ఉండాలా లేదా, భక్తులు ఎక్కువైతున్నారని ఆలోచించుకోవాలా లేదా, ఆ దేవుడిని మెల్లగా అయినా మనం దర్శించుకోవాలన్నా కామన్ సెన్స్ ఉండాలా లేదా. కామన్ సెన్స్ అనే పదాన్ని నేను వాడదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన భక్తుల్లో సివిక్ సెన్స్ అనేది వెళ్ళిపోయింది. మన భారతదేశంలో ప్రజల్లోనే సివిక్ సెన్స్ అనేది లేదు. రూల్స్ పాటించాలని ఒక జ్ఞానం లేదు. ఎక్కడైనా రూల్స్ బ్రేక్ చేస్తే గొప్ప వాళ్ళగా ఫీల్ అవుతారు. ప్రతి గుళ్ళో ప్రతి చోట లైన్లో వెళ్ళాలనే మినిమం కామన్ సెన్స్ ఉండదు. నేనే చాలాసార్లు ఫేస్ చేశాను ఇలాంటిది. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసే సమయంలో నూక్కుంటూ వెళ్ళిపోవడం, హడావిడిగా వెళ్ళిపోవడం. మీకు అంత హడావిడి ఉన్నప్పుడు గుడికి రావడం ఎందుకు? మీ పని మీరు చేసుకోండి. మీరు ఒక్కరు రానంత మాత్రాన ఆ దేవుడు మిమ్మల్ని పట్టించుకోవడం, మీకేమో అన్యాయం చేయడు. మీకు టైం ఉన్నప్పుడే శ్రద్ధగా వచ్చి ఆ గుళ్ళో 1-2 గంటలు ఉండేలా ఉంటేనే గుడికి రండి తప్ప లేకపోతే రాకండి అన్నది నా అభిప్రాయం. ఇప్పుడు ఈ సంఘటన గురించి వస్తే, ఇలాంటి 21,000 మందికి పైగా ప్రజలు రావడంతో గుడి లోపలికి వెళ్ళడానికి ఉన్న ఒక బ్యారిగేడ్ లాంటి ఐరన్ రాడ్ పైన ఒకేసారి జనాలు పడడంతో వాళ్ళు మీద నుంచి కిందికి పడిపోవడం, 300 మంది ఒకరిపై ఒకరి పడడంతో ఊపిరాడక 10 మంది వరకు చనిపోయారు, 30 మంది వరకు అక్కడ గాయాలతో హాస్పిటలైజ్ అయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ పోలీసులు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇంత పెద్ద గ్యాదరింగ్ అవుతుందని తెలియదు మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ స్థానికుల్లో కొంతమంది మేము పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాం, పోలీసులకు చెప్పామన్నట్టుగా కూడా మాట్లాడారు. ఏదేమైనా కూడా ఇందులో 100% భక్తులైతే తప్పని నా అభిప్రాయం. ఈ గ్రామంలో ప్రతి చోట మనకు 2-3 గుళ్ళు ఉన్నాయి. మన ఇంటి దగ్గర ఉన్న గుడిని మనం పట్టించుకుందాం, మన ఇంటి దగ్గర ఉన్న గుడిని మనం కొలుచుకుందాం. ఎందుకంటే కొన్ని 100 ఏళ్ళగా మన తాతలు పూజించారు, మన తండ్రులు పూజించారు, మనం కూడా మన ఇంటి దగ్గర ఉన్న ఆ దైవాన్ని పూజిద్దాం తప్ప ఇలా కొత్త గుళ్ళు కనిపిస్తున్నాయి, కొత్త గుళ్ళు వినిపిస్తున్నాయి, అక్కడికి వెళ్దామంటే అక్కడున్నది దేవుడే, నీ ఇంటి దగ్గర ఉన్న దేవుడే, నీ ఇంట్లో ఉన్నది కూడా దేవుడే. శ్రద్ధతో, క్రమశిక్షణతో, దేవునిపై భక్తితో దేవుని పూజించాలి తప్ప ఇలా ఒక్కొక్క చోటుకు వెళ్ళి అనవసరంగా అక్కడ తొక్కిసలాటలు క్రియేట్ చేసి ఇంతమంది చనిపోవడానికి కారణం అవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతి ఒక్క భక్తుడు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టైం టెంపుల్కి వెళ్ళినప్పుడు క్రమశిక్షణ వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎవరైనా క్రమశిక్షణ తప్పుతుంటే వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి. అలా చేస్తేనే మన టెంపుల్స్లో జరిగే ఇలాంటి
కొన్ని తొక్కిసలాటను మనం ఆపగలం. మొన్నటికి మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, సింహాచలంలో జరిగిన తొక్కిసలాట, నార్త్ సైడ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట, ఇవన్నీ మన ధర్మానికి ఒక మాయని మచ్చలా మిలిగిపోతాయి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ మన భారతీయులు కూడా సివిక్ సెన్స్ పెంచుకోవాలన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. రాజకీయ నాయకులు పొలిటికల్ మీటింగ్లో తొక్కిసలాటలు, ఒక రైల్వే స్టేషన్లో తొక్కిసలాటలు, ఒక సినిమాకి సంబంధించిన మూవీ చూడడానికి వెళ్ళి తొక్కిసలాటలు, ఒక టీము కప్పు గెలిచిందని అక్కడికి అందరు వచ్చి అక్కడ తొక్కిసలాటలు, ప్రాణాలు పోతున్న ఈ తొక్కిసలాటలు. జంతువులు సైతం క్రమశిక్షణ నడుస్తాయి. ఆ గొర్రెలను చూసారా నేర్చుకోండి, క్రమశిక్షణగా వాటి దాన్నే వాటి వెళ్తాయి. ఎక్కడ ఒకదానొకటి ఓవర్టేక్ చేయరు, ఎక్కడ ఒకదానొకటి తొక్కిసలాట జరుపుకోదు. ఇదంతా మన జ్ఞానంలో పెట్టుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మూడో విషయానికి వస్తే ప్రభుత్వం గురించి మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అండ్ అక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు అందరూ బయటికి వచ్చి ప్రైవేటు వ్యక్తుల గుడి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 20,000 మందికి పైగా అక్కడ గ్యాదర్ అవుతున్నప్పుడు, రోజు 3 నుంచి 4,000 మంది వరకు ఒక చోటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నది మన పోలీస్ వ్యవస్థ గమనించదా? 20,000 మంది ఫ్రెండ్స్, ఇంతమంది ఒక దగ్గరికి వచ్చినా కూడా మన ప్రభుత్వం పట్టినట్టుగా ఉండడం వీళ్ళ ఫెయిల్యూర్ కాదంటారా? వీళ్ళని మనం తప్పని చెప్పలేం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పూర్తిగా ఈ భక్తులదే తప్పని నా ఒపీనియన్. కానీ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, మాకేం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం ఏంటి అన్నది నా యొక్క సూటి క్వశ్చన్. అసలు ఈ ఇష్యూ పైన మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.